ఈ నెల 24న దళిత రణబేరి దళిత సమస్యలపై దళితుల మీద దాడులను ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గం కండవల్లి లోవరాజు జిల్లా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ ప్రజా సంఘాలు అందరూ విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. జై బీ. నా పేరు కండవల్లి లోవరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ పిఠాపురం నడిపొడ్డు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ ముందు ఈ పాంప్లెట్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో ఏవైతే జరిగాయో అంతగా ఎక్కువ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు చేస్తూ ఉన్నారు దళితుల మీద. ఎందుకనంటే ఏ పార్టీలు కూడా ఏ ప్రతిపక్షాలు కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి దళితులకి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా ఈ మనువాది పార్టీలు ఏకమవి వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత వాళ్ళు కొట్టుకుంటూ వెళ్తున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేసేవారు ఎవరు కూడా కనపడతలేదు. ఈ రోజుని బహుజన్ సమాజ్ పార్టీ సూతా ఊరుకోదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే కంకణం కట్టుకున్నది. దళితుల మీద తప్పులు చేసి మీరు మా దళితులను వాడుకుని ఓట్లు వేయించుకుని మీ ఇష్టం వచ్చినట్టు మా దళితుల మీద దాడులు చేస్తే మాత్రం సూతా ఊరుకోదు బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి రాష్ట్ర కమిటీ రేపు 24వ తారీఖుని దళిత రణబేరి అని చెప్పేసి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకనంటే ఎవరు చూసినా మా దళితుల మీద దాడి చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సూతా ఊరుకోదు. రేపు 24వ తారీఖుని దళితుల సత్తా ఏంటో చూపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వకని మా రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అదే అందులో భాగంగానే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టౌన్లో ఒక పాంప్లెట్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నాం, ఏ పార్టీలో ఉన్నా సరే మా దళితులు ఉన్నారు. మా దళితులను వాడుకుని మా దళితులతో కూడా మీరు కౌంటర్లు ఇస్తా ఉన్నారు. ఒకటే చెప్తున్నారు మా దళితులకి, దళితులారా ఏ పార్టీలు అంటే ఉండండి, మాకు పని లేదు. మన దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు నాయకులుగా ఉండలేదు. మీరు వాళ్ళ దగ్గర కార్యకర్తలాగా ఉండి నాయకులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద మీరు ప్రశ్నిస్తున్నా ఉన్నారు. మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకో ఇతర పార్టీల వాళ్ళని కానీ మేము విమర్శిస్తున్నాం. అంటే కారణం ఏంటంటే దళితులకు అన్యాయం జరుగుతుంది, దళితుల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి పార్టీల్ని మేము నిలదీస్తున్నాం తప్ప ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి కొట్టాడు, చంద్రబాబు నాయుడు వచ్చి తిట్టాడు మేము అంటలేదు. వెనకాలన్న పార్టీలో పనిచేస్తున్న వెనకాలన్న కొంతమంది మనువాదులు మతం ఎక్కి మా దళితుల మీద దాడులు చేస్తా ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సూతా ఊరుకోదు. బహుజన్ సమాజ్ పార్టీ రేపు 24వ తారీఖుని బహుజన్ సమాజ్ పార్టీ సత్తా ఏటో వచ్చే రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపి మీకు ఎక్కడ పంపించాలనే ఒక ఆలోచనతోనే మేము పనిచేస్తున్నామని బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.